బోడుపల్లి నుంచి వచ్చాము, జనగాం నుంచి వచ్చాము. బ్రదర్ నమస్తే, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ? కరీంనగర్ నుంచి వచ్చామండి మేము. చూడండి, ప్రభుత్వాలు మారినాయి, ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా, కేసీఆర్ వచ్చాడు, మన నరేంద్ర మోడీ వచ్చారు, రేవంత్ రెడ్డి వచ్చారు, ఎవరు వచ్చినా కానీ ఒక్కటి మేము భక్తులకి కనీస వసతులు కూడా కల్పించలేదు. కోట్ల ఆదాయం వస్తున్నా కానీ చూడండి, మేము డ్రైనేజీలో నడుస్తున్నామా లేదంటే ఒక క్యూ లైన్లో భక్తుల మినిమం అన్న ఉండాలి కదండి. పిల్లలు ఉన్నారు, ఎలాంటి వసతులు ఏమీ లేవు. మేము వచ్చి ఆల్మోస్ట్ ఇంకా టికెట్ తీసుకోలేదు, స్పెషల్ దర్శనము టికెట్ తీసుకోలేదు, ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. 10:40కి మేము వచ్చినాం, ఆల్మోస్ట్ ఇప్పుడు 11:40 అవుతుంది. ఒక 1 అవర్ అయింది, ఇంతవరకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. చెప్పుకోవడానికి దక్షిణ కాశీ అట్లా ఇట్లా అంటారు, ఫండ్స్ ఎడబోతున్నాయి అర్థం అవ్వట్లేదు. ఇంత ప్రజలకు పెట్టడానికి ఏమవుతుందండి? మినిమం వసతులు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తలేరు కదా. చూడండి ఎంత, ఒకసారి మీరు చూడండి, మీరు నిలబడే ప్లేస్ ఎలా ఉండదు చూడండి. ఈ సరౌండింగ్లో ఒక్క డస్ట్బిన్ ఉందో చూడండి, ఒక్క డస్ట్బిన్ కూడా లేదు. లేదు, మొత్తానికి కంప్లీట్ నీట్నెస్ లేదు కదా. దక్షిణ కాశీ అని చెప్పుకోవడానికి తప్ప ఏముంది, ఏం లేదు. పేరు ఏదో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చూసి వెళ్ళిపోతారు తప్ప, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మందం నీట్గా చేస్తారు, అయిపోతుంది. ఒకసారి ఎంట్రీ చూసారా మీరు ఎట్లుందో? టెంపుల్ ఎంట్రీ ఉన్నప్పుడు మెట్ల మీద ఎట్లుందో చూసారా? నీట్నెస్ లేదు. మినిమం ఉండాలి కదండి. వచ్చేది మన భక్తులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతత కోరడానికి వస్తుంది తప్ప ఇంత ఏదో తూతు మంత్రంగా వచ్చి దర్శనం చేసుకుని పోయినట్టు అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు 1 అవర్కి ఎక్కువ అవుతుంది అంటారు. ఏమన్నా వాటర్ ఎవరన్నా ఇచ్చిర్రా? చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాటర్ కాదండి, ఒకసారి చూడండి, ఒక ఫ్యాన్ కూడా లేదు. వాటర్ పెట్టండి, మినిమం గాలి లేదు. గాలి ఆడితే చిన్నపిల్లలు ఊపిరాడక ఎట్లుంటుంది చెప్పండి. లైన్లో 1 అవర్ దర్శనం టికెట్ తీసుకొని ఇంకెంత దూరం ఉంటుందో తెలియదు ముందట. ఇంత వరస్ట్ కండిషన్లో ఉంది. మెయింటెనెన్స్ కంప్లీట్ జీరో అండి. ఓకే, అంటే గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు వచ్చిన భక్తులకి ఎలాంటి మినిమం వసతులు ఇప్పుడు చూడండి. చిన్న క్యూ లైన్లో కానీ వాటర్ కానీ లేదు, పిల్లలకి గాలి కూడా ఆడట్లేదు. కూర్చోడానికి చైర్లు అట్లాంటి మెయింటెనెన్స్ అదే కంప్లీట్ చూడండి. మినిమం ఉండాలి కదా. వాటర్ అందించాలి, మినిమం అండి. కూర్చోడానికి ఏజ్డ్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి అట్లీస్ట్ ఇంత దూరం నిల్చుంటారా? 2 hours 3 hours లైన్లో నిల్చుంటే ఓపిక ఉంటుంది. మినిమం 2-3 hours పడుతుందండి. మినిమం 2-3 hours అయితే పడుతుంది దేవుని దర్శనం చేసుకోవడానికి. ఇంత చేస్తామో అడికి వెళ్తే లోపలికి వెళ్తే నిమిషం కూడా దర్శనం 30 seconds కూడా చూడండి దేవుని ఇంత చూసి వెళ్తే. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్ని టెంపుల్లో కూడా అతి శీఘ్ర దర్శనం అనేది కూడా కంపల్సరీ ఉంటుంది. అదే మన ఈ పెద్ద దేవస్థానంలో ఎందుకు లేదో అర్థమవుతలేదు. ఇప్పుడు అట్లా కూడా పెడితే దీనిలోకి సగం మంది కూడా బయటకు వెళ్ళిపోతురు కదా సార్. అది డైరెక్ట్ దర్శనంకు వెళ్ళిపోతురు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే స్పెషల్ దర్శనం అంటే ఇది 100 rupees లైన్, ఎవరైనా దీనిలో లైన్ కట్టాల్సిందే. ఇప్పుడు ఉచిత దర్శనం కన్నా దీనిలోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇది 100 rupees లైన్, 100 rupees లైన్ ఇది. కానీ ఉచిత దర్శనం కన్నా ఎక్కువ దీనిలోనే కనబడుతున్నారు. ఎందుకంటే వేరే ఆప్షన్ కూడా లేదు. వీళ్ళు దేవస్థానం వారు ఇట్లా ఎందుకు ఆలోచిస్తలేరు? అతి శీఘ్ర దర్శనం అనేది ప్రతి టెంపుల్లో కూడా ఉంటుంది, మరి దీనిలో లేదు. ఇప్పుడు చిన్న పిల్లలు వృద్ధులు ఉంటారు, వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా? కంపల్సరీ కావాలి సార్. ముఖ్యంగా ఏంటంటే బాలింతలు, ఇంతకుముందు ఒక లైన్లో చూసిన పాప బాగా ఏడుస్తున్నది. ఇప్పుడు మనకు తిరుపతిలో మనకు కంపల్సరీగా వృద్ధులకైనా లేకపోతే బాలింతలకైనా స్పెషల్ ఒక క్యూ లైన్ ఉంటుంది కదా, అటువంటి కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఏడ్చుకుంటా ఈ వడకు ఎండకు కొంచెం లేడీస్ వరకు ఇబ్బంది ఉంటుంది సార్. అది కాబట్టి ఏం లేదు సార్, దీనిలో ఏం లేదు. దాదాపు ఒక 1.5 hour 2 hours అవుతుంది సార్. ఓన్లీ స్పెషల్ దర్శనానికి ఇట్లా ఉన్నది. ఓకే సార్, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? బాంబే నుంచి వచ్చాము. బాంబే నుంచి వచ్చాము. మా ఇక్కడికి దర్శనానికి వచ్చినాము. ఇక్కడ ఏం వసతులు సరిగా లేవు, అడ్మినిస్ట్రేట్ కూడా సరిగా లేదు. ఇప్పుడు కోడ గురించి కోడే ఎలాగని కట్టేసేందుకు 7కు మేము లైన్ పట్టినాం, క్యూ లైన్. ఉదయం 7 గంటలకు 11 దాటిపోయింది. మాకు 11 దాటిపోయింది. అక్కడ వాటర్ లేదు, వసతి లేదు, ఏది లేదు. చిన్నపిల్లలు ఏడిచినా అని వాళ్ళకు సౌలత్ లేదు. అంటే 4 గంటలు లైన్లో 4 గంటలు లైన్లో నిలబడ్డారు. 4 గంటల తర్వాత మళ్ళీ అరగంట ఈడ దర్శనానికి, కోటలాగాని కట్టిన తర్వాత దర్శనానికి. వసతులు ఏం లేవు. అంటే వసతులు అంటే ఏం కోరుకుంటారు మీరు? ఇక్కడ వాటర్స్ లైన్లో క్యూలో నిలబడ్డలో వాటర్స్, టాయిలెట్ బాత్రూమ్ సరిగా లేవు. ఇక్కడ వసతులు అంటే గివే.
అడ్మినిస్ట్రేటివ్ కూడా సరిగా లేదు, నీట్ అండ్ క్లీన్ లేదు, నీట్నెస్ లేదు ఇంతే. అమ్మా ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు లత, నేను బోడుపల్లి నుంచి వచ్చాను. చాలా కష్టంగా అసలు దర్శనం అవుతుంది. పసిపిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. నా బాబు ఉన్నాడు, నా బాబుని ఎత్తుకొని వచ్చిన అసలు పాలకి కానీ నీళ్ళకి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అయినా 5 o'clockకి 4 o'clockకి లేచాము. 5 o'clock ఇక్కడికి దర్శనానికి వచ్చాము. అసలు లైన్ చాలా క్యూలో ఉన్నది. అసలు 5 hours 6 hours పట్టింది. చాలా రష్ ఉంది. సరైన వసతులు లేవు అసలు. అంటే వసతులు అంటే ఏమనుకుంటారు? వసతులు అంటే చిన్నపిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్ల తల్లులకి స్పెషల్ దర్శనాలు కొంచెం పెట్టడం బెటరు. అది నేను కోరుకుంటున్నాను. అంటే పిల్లలకును వృద్ధులకు సెపరేట్ లైన్ ఉండాలి. సెపరేట్ లైన్ ఉండాలి. చిన్నపిల్లలకి పాలిచ్చే తల్లులకి వృద్ధులకి సెపరేట్ లైన్ ఉండాలి. ఒక ఆవిడ ముసలావిడ పాపం, ఆమె కట్టపట్టుకొని నడుస్తుంది. తను చాలా ఇబ్బంది పడుతుంది. నేనైతే చాలా బాధపడ్డాను. అది ఇంకేం కోరుకుంటారు? అంటే నీట్నెస్ ఉందా? ఇప్పుడు అన్ని గంటలు ఒక 4-5 గంటలు నిలబడ్డారు అన్నారు. ఎవరైనా వాటర్ ఎవరైనా ఇచ్చారా? ఇచ్చారు వాటర్ అయితే ఇచ్చారు. నీట్నెస్ అయితే కొంచెం పర్లేదు, అప్పటికంటే ఇప్పుడు కొంచెం పర్లేదు. మొత్తానికి ఏంటంటే పిల్లలకును పిల్ల తల్లులకు కానీ వృద్ధులకు కానీ సపరేట్ లైన్ ఉండాలి. వృద్ధులకి పిల్ల తల్లులకి సపరేట్ లైన్ ఉండాలి. ప్లస్ కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే పాలిచ్చే తల్లులకి ఇబ్బంది అవుతుంది. కొంచెం స్పెషల్ దర్శనాలు అంటూ ఉంటే కొంచెం ఫ్రీగా మూవ్ అవుతాం కదా. ఎన్ని అవర్స్ వాళ్ళు ఓపికతో ఉంటారు చెప్పండి? ఎన్ని అవర్స్ ఉంటారు? ఇప్పుడు 5 o'clock లైన్ పెట్టుకుంటే 12 అవుతుంది. ఎంతసేపు అని మేము వెయిట్ చేయాలి? ఇబ్బందే కదా. చిన్నపిల్ల తల్లులం మేము. చాలా మందిని చూసా, అందరూ రిటర్న్ వెళ్ళిపోయారు. చాలా మంది చిన్నపిల్ల తల్లులు దర్శనం చేసుకోలేక, వాళ్ళకి ఇబ్బందే కదా. సెపరేట్ లైన్ ఉండాలంటారు. సెపరేట్ లైన్ ఉండాలి. థ్యాంక్ యూ అండి. भैया नमस्ते, कहाँ से आए आप? मैं महाराष्ट्र बिलोली ओके। लोहगांव। अच्छा, अभी कैसे है इधर मंदिर का? कैसे है अभी? मंदिर- नीटनेस कैसे है? कितना घंटा हो रहा है? अभी मैं यहाँ के 1-1.5 घंटा हो गया। हाँ, मतलब लाइन पे गया? नहीं, अभी लाइन पे जाने वाला हूँ। जाने वाला। अभी आपको कैसे लग रहा है अभी इधर का अभी माहौल तो अच्छा है, बढ़िया है। दर्शन के वास्ते आए वाले हम। चलो। हाँ। हर साल आता है? हर साल हर 3 महीने में आता है। हर 3 महीने। हाँ, मतलब अभी इधर का क्या है ना, तेलंगाना आ गया। हाँ। अभी हर मंदिर डेवलप हो रहे हैं इधर। आप बोल रहे हैं हर 3 महीने आ रहे हैं बोलते हैं। इधर वेमुलवाड़ा का मंदिर डेवलप हुआ, आपको ऐसा लग रहा है? नहीं अभी तो नहीं है, और डेवलप होना हमारी ये इच्छा है। मतलब डेवलप मतलब क्या होना है? आप क्या मांगते हैं? अभी और क्या, लाइन होना, 2-3 रास्ते होना, जल्दी दर्शन होना, हाँ? अंदर सुविधा होना, और क्या पूछो? चलो, अभी कुछ भक्तों से पूछ रहे, वो लोग बोल रहे हैं कि ये जो बच्चे माँ छोटे बच्चों को पकड़ के बैठते हैं, दूध देने के लिए सेपरेट लाइन नहीं है। जो ओल्ड एज वाले हैं वो लोग को भी सेपरेट लाइन नहीं है, वो तकलीफ हो रहे हैं। हर लोग के साथ वो लोग ये लाइन पे जाने के लिए तकलीफ हो रहे हैं बोलते हैं। आप क्या बोलते हैं? सही है, तुम बोल रहे हो सही है, हो जाएगा। वो भी तुम बोलो, वो भी हो जाएगा। अच्छा, हाँ, ऐसा ही बोलेंगे, और क्या है। ठीक है, థ్యాంక్ యూ, శుక్రియా. నమస్తే బ్రదర్, ఎక్కడి నుండి వచ్చారు? ఏం పేరు? మాది రామాయంపేట్. మా పేరు రమేష్. అక్కడ నుంచి పొద్దుగాల 7కు వచ్చి లైన్లో నిలబడ్డాం. ఇప్పుడు స్వామివారి దర్శనం అయ్యిండు. ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇబ్బందులు అయినా సరే కానీ సంతోషం అనిపిస్తుంది. ఎన్ని గంటల టైం పట్టింది? 7కు 5 అవర్స్ పట్టింది. 5 అవర్స్ పట్టింది. సాటిస్ఫాక్షన్ అనిపించింది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లోపల. ఏంటి ఇబ్బందులు? వాళ్ళు సర్వీస్ చేసే వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా లోపల తోలిచ్చేస్తారు. మేము నిలబడ్డం ధర్మ దర్శనానికి వచ్చిన బాగా అంటే బాగా ఇబ్బంది చేస్తారు. డబ్బులు తీసుకుంటారా భక్తుల దగ్గర? డబ్బులు తీసుకుంటా లోపల తోలుతారు. ఇంత బాగా అరిచినా కానీ వదిలి పెడతలేరు వాళ్ళు. ఇంకా మంచిగా ఉంది స్వామి, దర్శనం జరిగింది, మంచిగా దర్శనం జరిగింది, బాగుంది. ఓకే, అన్ని గంటలు లైన్ లో నిలబడ్డారు కదా, ఎవరైనా వాటర్ కానీ ఏమన్నా ఇచ్చారు? ఎవరు ఇవ్వలే. ఇక మేము ఓలా దైవ దర్శనానికి వచ్చినాం, వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టదని చెప్పి మాది మేమే నిలబడుకుంటూ వచ్చేసాం. కొందరు భక్తుల్ని అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు అంటే ఈ పిల్ల తల్లులకు, ముసలి వాళ్ళకు, చిన్న పిల్లలకు సపరేట్ లైన్ ఉండాలి, ఎక్కడైనా అట్లే ఉంటుంది, తిరుపతిలో కావచ్చు అట్లే ఉంటుంది, ఇక్కడ మాత్రం లేదు, వాళ్ళు మహిళలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తారు. వృద్ధులకు మాత్రము ఉన్నదండి, హ్యాండిక్యాప్ వృద్ధులకు మాత్రము మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పంపిస్తున్నారు.
కానీ అక్కడ దాకా వెళ్ళాలంటే తెలియాలి కదా భక్తులకు. తెలియాలి కదంటే ఇక సరే ఇక వాళ్ళు తెలియకుండా ఇదే లైన్ లో నిలబడుతున్నారు కదా. ఈ నిలబడుతురు ఇక వాళ్ళకి బాగా అంటే విపరీతమైన అవస్థ అవుతుంది వాళ్ళకి. నీట్నెస్ ఎట్లుంది? బాగుంది నీట్లెస్ ఉంది. ఓకే, టెంపుల్లో బాగుంది, నీట్లెస్ ఉంది. గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటారు మొత్తానికి? ఏదైనా మంచిగా ఉంది, పర్లేదు. పర్వాలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మరి అన్ని టెంపుల్ డెవలప్ అవుతున్నాయి, వేములవాడ డెవలప్ అయింది అనుకుంటారా? ఇక అవుతుందంటే వాళ్ళు కొంచెం ఇక్కడ ఇబ్బంది అనేది వాళ్ళు కొంచెం చూస్తే అవుతుంది. రేవంత్ రెడ్డి సార్ కానీ వాళ్ళు రావాలి, చూడాలి ఈ జనాలను. ఇప్పుడు మేము 5 గంటల టైం అంటే ఇబ్బంది కదా, వాళ్ళు కూడా కొంచెం దృష్టి పెట్టుకొని ఇంకొంచెం అంతా ఇంప్రూవ్ చేయాలి. టెంపుల్ లైన్లు ఎక్కువ వేయాలి, లైన్ ఇక్కడ వెడల్పు వేయాలి. కొంచెం ఇరుగ్గా ఉంది, బాగా ఇరుగ్గా ఉంది, విపరీతమైన ఇరుగ్గా ఉంది, ఇబ్బందులు అంతా జర ఉన్నది. ఓకే, మొత్తానికి డెవలప్ చేయాలంటారు. డెవలప్ చేయాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. అన్నగారు నమస్తే, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? సంతోష్ శర్మ అండి, సంతోష్ శర్మ, రామగుండం. ఏం చేస్తారన్న? టెంపుల్ పూజారిని. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు రద్దీ చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనుకుంటారు? అంత బాగానే ఉంది ఫెసిలిటీ, సోమవారం రద్దీ బాగుంది. రద్దీ బాగుంది, వరుసగా 2 రోజులు సెలవులు కూడా వచ్చుట్లా బక్రీద్ వచ్చింది, సెలవులు వచ్చింది, రద్దీ బాగుంది. కొందరు భక్తుల్ని అడగడం జరిగింది ఇక్కడ, వాళ్ళు ఏమంటున్నారంటే పిల్ల తల్లులకు కానీ, మహిళలకు కానీ, ఈ వృద్ధులకు కానీ, ఇప్పుడు చిన్న పిల్లలు ఎత్తుకొని లైన్లో నిలబెడతారు, గంటల తరబడి నిలబడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, గాలి కూడా మారతలేదు, వాళ్ళకి సపరేట్ లైన్ తిరుపతి లాగా ఉంటే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటారు. మీరేమంటారు? ఇది వాస్తవం, నిజమే అండి, అది వాస్తవం, అది నిజమే. వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ లైన్ సపరేట్ ఉంటే బాగుంటుంది. ఓకే, ఇంకా మొత్తం గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటారు? ఇంత వేల సంఖ్యలో భక్తులు వస్తారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటారు? సోమవారం బాగా జనం బాగా కొంచెం స్పేస్ బాగా చేయాలి, దేవస్థానంకు 4 లైన్లు పెట్టాలి, ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. రైట్.